మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమ, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. ప్రియ దైవజనమ, కుటిలమైన మాటలు అంటే వక్రమైన మాటలు, వంకర మాటలు. ఎందుకు అటువంటి మాటలు పెదవుల నుండి రానీయకూడదు అంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ప్రకారం అవి దేవునికి అసహ్యములు. అంత మాత్రమే కాదు, అటువంటి మాటలు పలికేవాడు పనికి మాలినవాడు, దుష్టుడునై ఉన్నాడని సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉంది. మనము దుష్ట సంబంధులము కాదు కదా. దేవుని సంబంధులమైన మన పెదవుల నుండి కుటిలమైన మాటలు రాకూడదు. ఆ మాటలు మన నోట రాకుండా కళ్ళెము వేసేవారముగా ఉండాలి. మన నాలుకలో కుటిలత ఉంటే ఏమి కలుగుతుంది అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే 3 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం ప్రకారం మన ఆత్మకు భంగము కలుగజేస్తుంది. ప్రియ దైవజనమా, అదే నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తూ అదే నాలుకతో కుటిలమైన మాటలు పలుకుతూ ఉంటే మన ఆత్మీయ జీవితము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండదు. రెండవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మేలు పొందము. మన జీవితాలలో కుటిలమైన మాటలు పలుకుట వలన, కుటిలత వలన ఏ విధమైన మేలు పొందుకోకుండా ఉంటాము. మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తృణీకరించబడతాము. కాబట్టి ప్రియ దైవజనమా, భక్తిగల వారము అని చెప్పుకుంటూ సంఘములో పెద్దలుగా లేదా విశ్వాసులుగా లేదా పరిచారకులుగా చలామణి అవుతూ పెదవుల నుండి కుటిలమైన మాటలు పలుకుతూ ఉన్నట్లయితే, వంకర మాటలు పలుకుతూ ఉన్నట్లయితే అటువంటి భక్తి వ్యర్థమే. ఆ మాట కూడా ఒకసారి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అవును, కుటిలమైన మాటలు నోటికి రాకుండా కళ్ళెము పెట్టుకోకపోతే మనము చేసే భక్తి కూడా వ్యర్థమే అని గ్రహించాలి. దేవునికి అసహ్యమైన ఆ కుటిలత మన నాలుకలో ఉండకుండా ఉండాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము. అటువంటి బలహీనత ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా కలిగి ఉంటే దేవుని ఆత్మ ద్వారా ఆ బలహీనతను జయించడానికి అభ్యాసము చేయాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియ దైవజనమ, ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఇక మీదట మన నోట నుండి లేదా మన పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుండా కళ్ళెము వేసుకోవాలని, అటు రీతిగా అభ్యాసము చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా పెదవుల నుండి కుటిలమైన మాటలు రాకూడదని, మా నాలుక కుటిలతను కలిగి ఉండకూడదని ఈ దినం మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. అటు బలహీనతను జయించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకు అసహ్యమైన వంకర మాటలు మా పెదవుల నుండి రానియక నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న: 600 శ్రేష్టమైన రథములతో ఫరో ఎవరిని తరిమెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.